నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్ట్ పెట్టిన ఏపీ సీఎం వైఎస్ జగన్. రంజాన్ పండుగ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్. ఇక నేడు ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో భేటీ కానున్న ఏపీ సీఎం వైఎస్ జగన్. ఇబ్రహీంపట్నం గ్రామీణ మండలం తుమ్మలపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడిన 3 బాధితులు. సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా భరోసా కల్పిస్తున్నామన్న పశ్చిమ సబ్ డివిజన్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి. సింగినగర్ 58వ డివిజన్ పరిధిలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు. ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీకి అండగా నిలబడాలని పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే రంజాన్ పండుగ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ నేపథ్యంలో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. క్రమశిక్షణ, మనోనిశ్చలత, దాన గుణాన్ని పెంపొందించే పవిత్రమైన పండుగ రంజాన్ అన్నారు. కాగా సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్ పడింది. నేడు రంజాన్ కారణంగా సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్ వేశారు. ఇక నేడు ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో భేటీ కానున్నారు. మళ్లీ రేపటి నుంచి సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర పునః ప్రారంభం కానుంది. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా భరోసా కల్పిస్తున్నట్లు పశ్చిమ సబ్ డివిజన్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతవంతమైన వాతావరణంలో జరిగేలా చూడడమే తమ ధ్యేయమని చెప్పారు. మండల పరిధిలోని జూపూడి, శివారు, కీలేసపురం గ్రామాల్లో సివిల్, ఏఆర్, పారామిలిటరీ బలగాలతో కవాతు నిర్వహించారు. ఈ కవాతులో సీఐ సత్యనారాయణ, ఎస్ఐ పాపారావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరగాలనే ఉద్దేశంతో మా సిపి గారైన శ్రీ క్రాంతి రాణా టాటా గారి ఆదేశాల మేరకు ఈరోజు కీలేశ్వరం, జూపూడి గ్రామాల్లో పారామిలిటరీ దళాలు, అదే రకంగా సివిల్ పోలీసులతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. మెయిన్ ఈ సందర్భంగా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, దళాలన్నీ సంసిద్ధంగా ఉన్నాయి. మీరంతా ప్రశాంతంగా ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా పీస్ఫుల్గా మీ ఓటు హక్కును సద్వినియోగపరచుకోవచ్చు. దీనికి మేమంతా కూడా అండగా ఉన్నామని చెప్పాలనేదే మా ఉద్దేశం. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రశాంతంగా వారి ఓటు హక్కును వినియోగించు. 58వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమం వెల్లంపల్లి శ్రీనివాసరావు నిర్వహించారు. 58వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీశైలజతో కలిసి ఆయన ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ది కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ విజయవాడ నగర అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారిస్తే అందులో ప్రధానంగా ఈ 58వ డివిజన్ ఒక మోడల్ డివిజన్ గా రూపాంతరం చెందిందన్నారు. ఇక్కడ దశాబ్దాలుగా పేరుకుపోయిన డంపింగ్ యార్డ్ వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించామని వెల్లడించారు. మీరు చేసినటువంటి ద్రోహం ఇవన్నీ కూడా మళ్ళీ నెమరు వేసుకుంటున్నారు. ఆయన వస్తే ఏం చేశాడు మాకు, మళ్ళీ మేము ఓటేయటానికని మీ కళ్ళబల్లి మాటలు అమ్మేటువంటి పరిస్థితి ఎక్కడా కూడా లేదు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అడ్డాగా మారబోతా ఉంది. గతంలో చేసినటువంటి ఏవైతే పనులున్నాయో దానికి భిన్నంగా ఇంకా ప్రజలకు చేరువై మేము చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అతి తొందరలోనే చేసి తీరుతామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మేము ఒక వాగ్దానం చేసామంటే ఆ వాగ్దానము తీర్చే విధంగా మేమందరం కూడా కష్టపడతా ఉన్నాం. ఇదే సెంట్రల్ నియోజకవర్గంలో 58వ డివిజన్లో నేను కార్పొరేటర్గా గెలిచేప్పటికీ, అంటే ఓటు అభ్యర్థించేటప్పటికి నన్ను ఈ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలు 3 అడిగారు నన్ను. ఏదైతే నందమూరి నగర్లో నివాసం ఉంటున్న ప్రజలందరికీ కూడా మరి గత 40 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఇళ్ల పట్టాలనేటువంటి వెసులుబాటు లేదు. మరి మాకు ఆ ఇళ్ల పట్టాలనేటువంటి మా కార్యక్రమం మాకు ఇస్తే కనుక మా సొంత ఆస్తి అవుతుందని ఆ రోజు నన్ను ఓటు అడిగేటప్పుడు ప్రజలు అడిగారు. అది కూడా నెరవేర్చాం. అలాగే ఏదైతే తోటవారి వీధి, నందమూరి నగర్, భర్తమాత కాలనీ ఇవన్నీ రోడ్లు వేయాలనేటువంటిది నన్ను అడిగారు అప్పుడు కార్పొరేటర్ క్యాండిడేట్గా ఉన్నప్పుడు. అవన్నీ కూడా ఫుల్ఫిల్గా 95% చేసాం.
అలాగే ఏదైతే విజయవాడ నగరంలో అతిపెద్ద సమస్య మరి సెంట్రల్ నియోజకవర్గంలో ఏదైతే డంపింగ్ యార్డు, మరి ఆ డంపింగ్ యార్డు కూడా మరి ఓట్లు అడిగేటప్పుడు ఇక్కడ చెత్తతో వాసనతో మేమందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నాం. మరి దీన్ని సమూలంగా నిర్మూలన చేయాలనేటువంటి దాని మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నన్ను కోరడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చా, అన్నా ఇది పరిస్థితి అని. ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ విజయాన్ని కాంక్షిస్తూ 46వ డివిజన్లో మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 46వ డివిజన్ పరిధిలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా చిట్టినగర్ శ్రీ నగరాల మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు అడుగడుగునా హారతులతో ఆప్యాయంగా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలికారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగిందన్నారు. అలాగే మన షేక్ ఆసిఫ్ గారు కార్పొరేటర్గా, ఒక మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన పూర్తి స్థాయిలో కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి మన పశ్చిమ నియోజకవర్గం అంటే బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్న ఏరియా మన పశ్చిమ నియోజకవర్గం. ఈ ఏరియాలోన ధనికులు లాంటి వాళ్ళు వస్తే వాళ్ళకి కొండ ప్రాంతంలో ఉన్న ప్రజల బాధలు కానీ ఇబ్బందులు కానీ వాళ్ళకి ఏమీ ఎరిగి ఉండరు. ఒక్కసారి కొండ ప్రాంతం పై వరకు ఎక్కితే ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్గా నేనైతే ఒప్పుకుంటాను సుజనా చౌదరి గారిని. అంతవరకు స్పెషల్ చాపర్లో తిరిగిన వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో హై ర్యాంకుల్లో చూపిస్తామంటే కుదరదు. ఇది కొండ ప్రాంతము, కొండ ప్రాంతంలోన అన్ని రకాలుగా బాధలు తెలిసిన వాళ్లే. అది ప్రజాగణంలో ఏనాడు లేని వ్యక్తి ఈరోజు డైరెక్ట్గా ఒక ఎమ్మెల్యే, అది ఒక ఏదంటే బడుగు బలహీన వర్గాలు ఉండే ఏరియాకు వచ్చేసి నేనేదో చేస్తాను అని అంటే ఆయన ఎక్కడో ఢిల్లీలోన ముంబైలోన అట్లాగే ఏదో పాష్ ఏరియాల్లో చేసుకునే వ్యక్తి. కానీ ఇలాంటి ఏరియాల్లోన ఆయన అన్ఫిట్, ఎట్టి పరిస్థితుల్లోన ఆయన ఈ ఏరియాకి కానీ ఈ నియోజకవర్గానికి కానీ పనికిరారు. ఆయన పూర్తి స్థాయిలో సీటు కొనుక్కొని వచ్చారు. రేపటి రోజున మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోతారు. ఈ ద్వారా 25 లక్షల కవరు ప్రతి ఒక్కరికి కూడా. ఇటువంటి పరిపాలన ప్రజలు ఎప్పుడూ చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారితో ఎంతో ఆనందంగా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటి బిడ్డ అనే ఒక రకంగా వాళ్ళు స్వాగతించడం జరిగింది. అందుకే ఈరోజు మీరు చూసుకుంటే ప్రతిపక్ష పార్టీలందరూ కూడా ఒక గుంపుగా చేరాయి. వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పవర్లోకి వస్తే ఇంకా శాశ్వతంగా ఆ పార్టీలన్నీ కూడా ధ్వంసమైపోతాయనే భయంతో వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం కోసం ఒక కూటమిలాగా చేరాయి. జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేస్తున్నాయి. మీరు ఈరోజు ఎక్కడ చూసుకున్నా కానీ ప్రతిపక్ష పార్టీలు మేము ప్రజలకి ఏం చేస్తామనేది ఏం చెప్పట్లేదు, కానీ జగన్నామ స్వర్ణం మాత్రం ప్రతిరోజు పలుకుతూనే ఉన్నారు. అలాగే కేశినేని నాని గారు 10 సంవత్సరాలుగా ఇక్కడ ఎంపీగా ఉన్నారు. ఆయన ఇక్కడే పుట్టారు, విజయవాడలోనే పుట్టి పెరిగి విజయవాడకు ఒక పెద్ద కొడుకులాగా ఆయన నా పుట్టినూరికి నా రుణం తీర్చుకోవాలి అనే ఒక సంకల్పంతో నిరంతరం కృషి చేశారు. ప్రతిరోజు కేశినేని భవన్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోనే ఉన్నారు. 42వ డివిజన్లో సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 42వ డివిజన్లో సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కార్పొరేటర్ గా ఉన్న సమయంలో నగరపాలక సంస్థ పేదలకు ఊర్మిళ నగర్, ప్రజాశక్తి నగర్, భగత్ సింగ్ నగర్ ప్రాంతాల్లో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ చేయించానన్నారు. అదే తరహాలో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కొండ ప్రాంతాల్లోని ఇళ్లతో పాటుగా దిగువ ప్రాంతాల్లోని రెవెన్యూ స్థలాల్లోని నివాసాలకు కూడా రిజిస్ట్రేషన్ చేయించేందుకు తన వంతు కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు. చెప్పి పూర్తిగా సహకరిస్తా ఉన్నారు, ఆ వైపుగా ప్రోత్సహిస్తా ఉన్నారు. ముఖ్యంగా 42వ డివిజన్లో ఈ రోజున ప్రచార యాత్ర కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంతంలో విజయవాడ నగరంలో కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి రెవెన్యూ పట్టాల రిజిస్ట్రేషన్తో పాటుగా దిగువ ప్రాంతంగా ఉన్నటువంటి ప్రియదర్శిని కాలనీ ఉంది. ప్రియదర్శిని కాలనీ పక్కనే ఉన్నటువంటి జోజీ నగర్,
ఈ రెండు కూడా దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్కి చెందినటువంటి స్థలాలు. ఈ పట్టాల రిజిస్ట్రేషన్కి ఇప్పుడు వరకు కూడా ఎవరు స్పందించినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ప్రియదర్శిని కాలనీ వాసులకి, జోజీనగర్ ప్రాంత వాసులకి, కొండ ప్రాంతాల్లో నివసించేటటువంటి 11వ డివిజన్ ప్రజానికానికి విజ్ఞప్తి చేసేది, ఖచ్చితంగా రాబోయేటటువంటి కాలంలో శాసనసభలుగా ఎన్నిక కాబడితే ఈ ప్రాంతాల ఇళ్ల రిజిస్ట్రేషన్కి పూనుకుంటానని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గతంలో నేను కార్పొరేటర్గా ఉన్నట్టు స్థానిక 63వ డివిజన్ ఎన్ఐజీ ఉడా కాలనీలో వెల్లంపల్లి శ్రీనివాసరావు అల్లుడు మంచుకొండ చక్రవర్తి పర్యటన చేశారు. వెల్లంపల్లి విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం 63వ డివిజన్ ఎన్ఐజీ ఉడా కాలనీ 1-2లలో చక్రవర్తి ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల బ్రోచర్లను పంపిణీ చేశారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి అని, ఎంపీ అభ్యర్థి కేశినేని నాని అని, వీరిని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇక్కడ ప్రతి గడపలో కూడా వన్ సైడెడ్గా ఏ ఒక్కరు కూడా వేరే పార్టీకి మేము ఓటేసే పరిస్థితి లేదు. తప్పకుండా జగన్ గారికి మాత్రమే ఓటేస్తాము. ఎందుకని అడిగితే వారు చెప్పేది ఒకటే, మేము అడగకుండానే మా అందరికీ సంక్షేమం వచ్చింది, మేము ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు, మా ఇంటికే సంక్షేమం వస్తుంది. కాకపోతే జరిగిన గత 10 రోజుల్లో జరుగుతున్న పరిణామాలతో వారు చాలా దిగ్భ్రాంతికి వారు గురయ్యారు. వారు ఇక్కడి నుంచి వారికి ఇంతకుముందు ఇంటికి వచ్చే పెన్షన్ ఇప్పుడు ఇంటికి రావట్లేదనే ఇంతకుముందు ఇంటికి వచ్చే పెన్షను ఇప్పుడు వారికి రావట్లేదని తప్పకుండా వారు బాధపడుతున్నారు. అలాగే మేము వారికి భరోసా ఇచ్చాము. ఇక నుంచి జగనన్న ప్రభుత్వం వచ్చాక మళ్ళీ వాలంటీర్ వారు గడప తొక్కుతారు, అలాగే వారికి పెన్షన్ అందిస్తారనే ఒక భరోసాను మేము ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇది జగనన్న అడ్డా, జగనన్న గెలిపే మా ధ్యేయం, జగనన్న గెలిపించడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. కూటమిలో ఎన్ని వచ్చినా కూడా మేము మాత్రం జగన్ గారినే గెలిపిస్తాం, జగన్ గారే మాకు సీఎం కావాలి. ఎందుకంటే ఒక 10 రోజుల క్రితం పెన్షన్లు రాక ఇబ్బంది పడ్డాం. మమ్మల్ని పెన్షన్లు ఇవ్వకుండా, వాలంటీర్లు లేకుండా ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం అది. ఆ ప్రభుత్వాన్ని మేము కోరుకోవట్లేదు, తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. జగనన్నను గెలిపించి మళ్ళీ మేము సచివాలయాలు పెట్టుకొని కన్వీనర్ల ద్వారా, మన వాలంటీర్స్ ద్వారా గుమ్మం వద్దకే పరిపాలన తీసుకొచ్చిన జగన్ గారి ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నామని ప్రతి ఒక్కరు కూడా మాతో మద్దతు ఇస్తున్నారు, సహకరిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియదు, తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. జగనన్నను గెలిపించి మళ్ళీ మేము సచివాలయాలు పెట్టుకొని కన్వీనర్ల ద్వారా, మన వాలంటీర్స్ ద్వారా గుమ్మం వద్దకే పరిపాలన తీసుకొచ్చిన జగన్ గారి ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నామని ప్రతి ఒక్కరు కూడా మాతో మద్దతు ఇస్తున్నారు, సహకరిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నా ధన్యవాదాలు. టీడీపీ అధినేత చంద్రబాబు నిడదవోలు ప్రజాగళం సభకు హాజరయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు నిడదవోలు ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జనసేనాని పవన్ కళ్యాణ్ కు చెందిన వారాహి వాహనం పైనుంచి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 40 ఏళ్లలో నిడదవోలుకు అనేక పర్యాయాలు వచ్చానన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రజల ఉత్సాహం చూస్తుంటే మే 13వ తేదీన గెలవబోయేది ఎన్డీఏ అని స్పష్టమవుతోందన్నారు. మిత్రుడు పవన్ కళ్యాణ్ వారాహి గురించి చెప్తుంటే విన్నాను, కానీ ఈ రోజే చూస్తున్నాను అన్నారు. ఇక్కడి నుంచి 3 పార్టీల తరపున సింహ గర్జన చేస్తున్నామని వెల్లడించారు. చేసుకోవడం చాలా దౌర్భాగ్యం. మా తమ్ముళ్ళు యువతున్నారు ఇక్కడ. ఏం తమ్ముళ్ళు, ఉద్యోగాలు వచ్చాయా మీకు? వస్తాయని నమ్మకం ఉందా మీకు? డిఎస్సి పెట్టాడా మీకు? జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా మీకు? పెట్టుబడులు వచ్చాయా ఈ రాష్ట్రానికి? మళ్ళీ జాబు రావాలంటే మేము రావాలి. జాబు రావాలంటే కూటమి గెలవాలి, ఎన్డీఏ రావాలి. అవునా కాదా? అందుకే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎన్డీఏ వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. ఇదే కాదు, ఏమమ్మా ఆడబిడ్డలు మీరేమన్నా బాగున్నారా? ఎవరికైనా న్యాయం జరిగిందా మీకు? ధరలు పెరిగాయా లేదా? నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటున్నాయా లేదా? వంట గ్యాస్ పెరిగిందా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా?
5 సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెంచలేదు. నిడదవోలు ప్రజాగళం సభలో పవన్ కళ్యాణ్ తో పాటుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి కూడా హాజరయ్యారు. నిడదవోలులో నిర్వహించిన ప్రజాగళం సభకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, అభివృద్ది అనే పదానికి తావు లేకుండా పోయిందన్నారు. పరిశ్రమల రాక మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకానొక దశలో అభివృద్దికి మారు పేరుగా ఉన్న ఏపీ ఈ రోజు తల్లలేని మొండంగా మిగిలిపోయిందన్నారు. ఏ వర్గానికి కూడా న్యాయం చేసేటువంటి అవకాశం లేదు. బీసీ కమిషన్ కి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత ఇస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కమిషన్ కి చట్టబద్ధత ఇవ్వకుండా బీసీ కులాలకి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందో ఒక్కసారి మనం గమనించాలి. ఎస్సీ కులాలకి సంబంధించి ఒక ఎస్సీ డ్రైవర్ని హత్య చేసి అనంతబాబు అనేటువంటి ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తే ఆ కుటుంబానికి నేటి వరకు కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో లేదు అని చెప్పి మనం గమనించాలి. ఈ రకంగా చూసినట్లయితే ఏ వర్గానికి కూడా ఏ రంగానికి కూడా రాష్ట్రంలో న్యాయం జరగడం లేదు అనేటువంటి విషయం మనకి సుస్పష్టంగా అర్థమవుతుంది. కనుకనే ఖచ్చితంగా మార్పు అవసరం. మీరు చూపిస్తున్నటువంటి ఈ ఉత్సాహం ఏదైతే ఉన్నదో, ఒక రకంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు గారి యొక్క యుక్తి, పవన్ కళ్యాణ్ గారి శక్తి ఇవాళ ఈ సభా ప్రాంగణంలో మనందరికీ కనపడుతుంది. ఈ ఉత్సాహాన్ని యథావిధిగా మనం కొనసాగించాలి. మే 13వ తారీఖున మన సత్తా ఏమిటో మనం వైఎస్ఆర్సీపీ నాయకులకి చవి చూపించాలి అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఒక రకంగా చెప్పాలంటే నేను చాలా అదృష్టవంతురాలిని అని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే ఆదికవి నన్నయ్య నడయాడినటువంటి పుణ్యభూమి కందుకూరు. ఎదిరించేవారు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. నిడదవోలులో నిర్వహించిన ప్రజాగళం సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదన్నారు. ఏదైనా నిలదీస్తే నాపై, చంద్రబాబుపై, పురంధరేశ్వరిపై బూతులు తిడతారంటూ మండిపడ్డారు. ఏ ఒక్కరిని వదిలేది లేదని, వచ్చేది కూటమి ప్రభుత్వమే అంటూ హెచ్చరించారు. ఢిల్లీలో మోదీ ప్రభుత్వం, ఏపీలో చంద్రబాబు అనుభవం, 5 ఏళ్లుగా వైసీపీ దాడులను తట్టుకుని నిలబడిన జన సైనికులు, వీర మహిళలను కలుపుకొని వైసీపీ విముక్త ఏపీ కోసం ఇక్కడికి వచ్చామంటూ వివరించారు. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం. సో బెదిరించే వాళ్ళకి ఈ రోజున ఒక సమూహం వచ్చి నిలబడింది. ఆంధ్రప్రదేశ్ని గుప్పిట్లో పెట్టుకొని 5 కోట్ల మంది ప్రజల్ని పట్టుమని 10 మంది, ఇంకా చెప్పాలంటే 5 మంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని గుప్పిట్లో బెదిరించి 5 కోట్ల మంది ప్రజల్ని బెదిరిస్తూ ఉంటే ప్రజలు తిరుగుబాటు చేసి మాకు ఓటు చెల్లకుండా అన్ని పార్టీలు కలిసి రావాలి అంటే ఈ రోజున ఢిల్లీలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఉన్న మన భారతీయ జనతా పార్టీ నుంచి 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం, ముఖ్యమంత్రిగా పోటీ చేసే మనకి రాష్ట్రాన్ని నడిపిన, ఉమ్మడి రాష్ట్రాన్ని నడిపిన అనుభవం, ఎన్ని ఆటుపోట్లున్నా తట్టుకున్న సమర్థత, ధైర్యం, అన్నింటికీ వాటన్నిటితో పాటు జన సైనికులు, వీర మహిళలు. చంద్రబాబు ఒక రకం అనుకుంటే పురంధరేశ్వరి 100 రకాలు అని ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ సీఎం జగన్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన పురంధరేశ్వరి, మోసాలకు పాల్పడిన సుజనా చౌదరి, సీఎం రమేష్లపై ఎందుకు లేఖ రాయలేదంటూ సూటిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోసాని వాలంటీర్ల అంశాన్ని కూడా ప్రస్తావనలోకి తెచ్చారు. గతంలో చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థపై పడి ఏడ్చారంటూ విమర్శించారు. వాలంటీర్ల పై చంద్రబాబుకు కన్ను కుట్టిందంటూ మండిపడ్డారు. మార్గులు అన్ని ఒకటే
తెగ బాధపడుతున్నారు. నేను కూడా బాధపడ్డా. అయ్యో ఇంత పెద్ద 75 ఏళ్ల మనిషి ఒక ఆడపిల్ల గురించి ఇంత బాధపడుతున్నాడా? నాకైతే అసలు చెప్పుతో కొట్టాలనిపిస్తుంది వీళ్ళని. ఎంత ఆవేశం వస్తుందంటే తట్టుకోలేకపోతున్నాను. అసలు నిద్ర రావట్లేదు. రాజమండ్రిని జైల్లో ఉన్నా కదా, జైల్లో కూడా ఇదే ఏడుపు నాకు. అయ్యో బుడిక్కి నిద్రలేవు. అర్ధరాత్రి పూట లేచి అయ్యో ఆ ఇంట్లో 16 ఏళ్ల పిల్ల ఉంది, ఈ దుంప దగ్గర వీళ్ళు వచ్చి మగవాళ్ళింటారు వచ్చి తలుపు కొట్టి ఏం చేస్తారో, వయసు అయిపోయింది తెల్లట్టుకులేంటి అని ఎమ్మటే ఫ్లైట్ తీసుకొని సపరేట్ ఫ్లైట్ ఆడబ్బాయి అమెరికా వెళ్ళాడు. ఆడ ఆ ముందు లేదంటే ఎట్లే వెళ్ళాడు. ఎట్లే వెళ్ళి ఆ ముందు తలకి రాసి లక్ష్మీపార్వతి గారికి దాన్ని మళ్ళీ నల్లగా చేశాడు. అంత నాకు గొప్ప ఆడది. ఇలాంటి వాళ్ళు ఈ జగన్ ప్రభుత్వంలో ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఇంత దుర్మార్గం చేస్తారా అని ఏడుస్తూ ఉంటే నేనేం చెప్పానంటే, బాబు గారు మీ కన్సర్న్ బాగుంది, కాదు గుర్తుపెట్టుకోండి ఏం లేదు గురువు గారు. ఇప్పుడు మనం ఉన్నారు కదా ఈ మగ వాలంటీర్స్, నేను భరోసా ఇస్తున్నా, ఏమీ కాదు. ఎందుకంటే ఈ మగ వాలంటీర్లు కదా, వాళ్ళు తలుపు కొట్టారు ఏం చేస్తారన్న భయం కదా. అస్సలు మీరు డోంట్ వర్రీ, ఏం కావద్దు. ఎందుకంటే ఈ మగ వాలంటీర్లు మీ కొడుకు లోకేష్ లాగా తాగుమూతలు కాదు, నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమూత కాదు. నీ కొడుకు వెల్లంపల్లి వల్లే ఆర్యవైశ్యుల సమావేశం అబాసుపాలు అయ్యిందని ఆర్యవైశ్య సంఘ నాయకులు స్పష్టం చేశారు. నగరంలో ఈ నెల 7వ తేదీన నిర్వహించిన అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘ సమావేశానికి మేము ఆహ్వానిస్తేనే సెంట్రల్ కూటమి అభ్యర్థి బోండా ఉమా వచ్చారని అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గడ్డం సత్యనారాయణ, నాయకులు దర్శి వాసు, తుమ్మలపేంట శ్రీనివాసులు, రామమోహనరావు, నరసింహారావులు వెల్లడించారు. సత్యనారాయణపురంలోని సంఘ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తమ సంఘ కార్యక్రమాలు ఎక్కడ జరిగినా పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తామని వెల్లడించారు. 7 ఏప్రిల్ ఆదివారం జరిగినటువంటి ఆర్యవైశ్య ప్రమాణ స్వీకార మహోత్సవానికి నేను ఆ రోజు అధ్యక్షతగా ప్రమాణ స్వీకారం చేశాను. మా అందరి టీమ్స్తో పాటు ప్రమాణ స్వీకారాలు జరిగినాయి. అయితే జరుగుతుండగా నేను చాలా చక్కగా జరుగుతున్నటువంటి కార్యక్రమం జరుగుతోంది. చాలామంది ఎక్కువగా లేడీస్ వాళ్ళందరిగా అటెండ్ అయ్యారు. ఆ సందర్భంలో ముందు శ్రీనివాస్ గారు వచ్చారు. శ్రీనివాస్ గారిని మేమంతా టీం వెళ్ళి ఇన్వైట్ చేశాం. ఇన్వైట్ చేసేటప్పుడు నేను స్పష్టంగా చెప్పా, రాజకీయాలు ఎవరు మాట్లాడద్దు, నన్ను విష్ చేయండి, మేము తగు రీతిగా మేము సత్కరించుకుంటాం, వెళ్ళిపోమని చెప్పాము తప్ప ఎవరు రాజకీయాలు మాట్లాడద్దని చెప్పాను, వెరీ క్లియర్గా చెప్పాను. అలాగే మళ్ళీ వచ్చి ఆయన మాట్లాడుతున్న సమయంలో కూడా నెగటివ్ ప్రాపగాండా జరుగుతోంది. అరే ఆర్యవైశ్యులు వచ్చి ఆర్యవైశ్యులు జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని పాడు చేసి వెళ్ళిపోయాడు అని చెప్పి వచ్చిన ఆడవాళ్ళందరూ కూడా ఎన్ని విధాలుగా తిట్టుకున్నారో అది అర్థం కావట్లేదు. కరెంటు కూడా చేయించి, అయితే ఏంటంటే భోజనాలు అయిపోయిన దాకా మాకు వాళ్ళు సహకరించారు, అందరూ భోజనాలు చేసి వెళ్ళిపోయారు, అదొక అదృష్టం. లేకపోతే భోజనాలు చేయకుండా మమ్మల్ని తిట్టుకునేవాళ్ళు, భోజనాలు కూడా పెట్టకుండా పంపించారు. ఆ రోజు జరిగిన చిన్న ఇన్సిడెంట్ మాత్రం మమ్మల్ని బాధ కలిగించింది. ముఖ్యంగా విజయవాడలోనే కాదు ఏ జిల్లాలోనైనా సరే ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకార కార్యక్రమాలకి, అంటే ఉదాహరణకి కృష్ణా జిల్లాలో మొన్న లాస్ట్ వీక్ సండే జరిగినప్పుడు అక్కడ పేరుని నాని గారు వాళ్ళ అబ్బాయి, అలాగే తెలుగుదేశం అభ్యర్థి అందరూ రావడం జరిగింది. ఎక్కడా కూడా లిమిటేషన్ అని ఎక్కడా లేదు. అలాగే ఆ రోజు మరో ముఖ్య అతిథిగా వచ్చిన బోండా ఉమామహేశ్వర గారిని మా అధ్యక్షుల వారితో సహా మా కమిటీ వారు మొత్తం వెళ్ళి ఆయన్ని పిలవడం జరిగింది. అంతే తప్పితే పిలవని పేరంటానికి వచ్చారు అన్నట్టు ఏదో 1-2 ప్రశ్నలు వచ్చినాయి. అది మాత్రం 100% అవాస్తవం. మేము మాత్రం వెళ్ళి పిలవడం జరిగింది. మా ఇంట్లో పెళ్ళికి మేము ఎవరినైనా చేయడం జరిగిందండి. ఆదివారం నాడు సుమారు ఉదాహరణకి ఈ కార్యక్రమం పెడితే శనివారం అర్ధరాత్రి వరకు ఎవరెవరైతే డొనేషన్లు ఇస్తున్నామో బ్యానర్ కట్టి, అలాగే డోనర్స్కి మళ్ళీ వారం రోజుల్లోపు మేము జమా ఖర్చులు కూడా అప్పచెప్పడం. ఆ విధంగా ఇతను పనిచేసిన 4 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఒక్కసారైనా ఏ డోనర్కైనా ఎంత తీసుకున్నారు, ఎంత ఇచ్చారు, ఎంత వసూలు చేశారు, ఏ కార్యక్రమానికి ఎంత ఖర్చు పెట్టాడు, ఏ రోజైనా అతను వైభవంగా బ్రహ్మాండంగా చేసుకునే కార్యక్రమంలో
ఎల్లంపల్లి శ్రీనివాస్ గారిని అలాగనే బోండా ఉమామేశ్వరరావు గారిని కూడా పిలిచాము. వారు వచ్చిన వాళ్ళు దాదాపు 1:30 ప్రాంతంలో వచ్చేసి చాలా ఇబ్బంది పెట్టారు ఆర్యవైశ్యులను. ఎలాగంటే వచ్చిన వాళ్ళు రాజకీయాలు మాట్లాడకూడదని చెప్పేసి ఆ రోజు ప్రమాణం స్వీకారం చేసే కమిటీ వాళ్ళు సత్యనారాయణ గారు ఓ పక్క చెప్తూనే ఉన్నారు. దానికి వినకుండా ఇక్కడ రాజకీయాలు మాట్లాడొద్దంటే రకరకాలుగా రాజకీయాలు మాట్లాడి అతని వస్తా కూడా అనుచరులను తీసుకొచ్చారు. అంటే ఆడ జరిగేది ఆర్యవైశ్యులది, ఆర్యవైశ్యుల దాన్ని కూడా ఇతర కులాల నుంచి తీసుకుంటే ఇతర కులాలు రాకూడదని అంటం లేదు. అతన్ని గొడవ చేయడానికి అతని అనుచరులు తీసుకొచ్చేసి ఇష్టం వచ్చినట్టు గొడవ చేసి వెల్లంపల్లి శ్రీనివాస్ అనే ఆయన మేము ప్రజానాయకుడు అనుకుంటున్నాం. ఆయన కుల నాయకుడు అయితే చెప్పమనండి, ప్రతి కుల సంఘం మీటింగ్కి వచ్చి నానా యాగి చేసి గొడవ చేస్తున్నాడు. ఆయన కుల నాయకుడా రాజకీయ నాయకుడా తేల్చుకోవాలని మీ ముఖంగా నేను తెలియజేస్తున్నాను. అతను చేసే పనులన్నీ కులాన్ని కించపరిచే విధంగా ఉన్నాయి తప్ప అతను గౌరవం తెచ్చే పని ఏది, ఈ కులానికి గౌరవం వచ్చే పని ఏది చేయట్లా. కనీసం అతనికి నాకు తెలిసి మెంబర్షిప్ కూడా ఉందో లేదో తెలియదు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభలో. ఇంతవరకు ఏ కమిటీలో ఆయన పనిచేయలేదు. కానీ ఆయన ఎమ్మెల్యేగా పెత్తనం అయితే సాగిస్తున్నాడు. దాన్ని మేము కూడా గౌరవించాం ఆయనకున్న పెద్దరిగాను. బోండా ఉమను గెలిపించుకోవాలంటూ 61వ డివిజన్లో బోండా ఉమా తనయుడు సిద్ధార్థ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 61వ డివిజన్ శాంతినగర్లో ఆయన పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ వైకాపా పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారన్నారు. నిత్యావసరాల ధరల పెరుగుదలతో పాటుగా కుటుంబ పోషణ మహిళలకు కష్టమైందన్నారు. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వెల్లడించారు. జాబ్ క్యాలెండర్ అంటూ జగన్మోహన్ రెడ్డి మోసగించారంటూ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమన్న రావాలి సెంట్రల్ గెలవాలి అనే కార్యక్రమాన్ని 57వ డివిజన్లో ఇక్కడ స్థానిక తెలుగుదేశం జనసేన కమిటీల ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్ళి కూడా ఉమా గారి గెలుపుని ఎమ్మెల్యే అభ్యర్థిగా, అదేవిధంగా కేశినేని సోనా చిన్ని గారు ఎంపీ అభ్యర్థిగా వాళ్ళిద్దరికి తప్పనిసరిగా ఓటేసి గెలిపించమని ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ స్థానికంగా ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన వస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు హారతలిసి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ప్రజలందరూ చెప్పే మాట ఏంటంటే, సార్ 5 సంవత్సరాల చంద్రబాబు పరిపాలన మేము చూసాం, ఒక్క ఛాన్స్ అని ఇచ్చి ఈ జగన్మోహన్ రెడ్డిని మా తల మీద మేమే తెచ్చుకున్నాం, చాలా బాధపడుతున్నాం. ఎన్నికలు ఎప్పుడా అని చెప్పి మే 13 తారీఖు ఎప్పుడు వస్తుందా అని చెప్పి మీకన్నా ఎక్కువ మేమే ఎదురు చూస్తున్నాం సార్ అని చెప్పి వృద్ధులు కానీ అదేవిధంగా మహిళలు కానీ వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా మనం చూసినట్టయితే విపరీతమైనటువంటి భారాలు, అంటే నెల తిరిగేసరికి 1వ తారీఖు ఎప్పుడు వస్తే అందరూ భయంతో అల్లాడిపోతా ఉన్నారు. ఎందుకంటే చూస్తున్నాం మనం గ్యాస్ బండ ధర కానీ, నిత్యావసర సరుకుల ధరలు కానీ, కరెంటు ఛార్జీలు కానీ, అదేవిధంగా ఇన్ని ప్రభుత్వాలు చూస్తున్న ప్రజలందరూ కూడా చెప్పే మాట ఏంటంటే ఏ ప్రభుత్వంలో కూడా చెత్త పన్ను వేసినటువంటి ప్రభుత్వం. మాజీ శాసనసభ్యులు బోండామా గారి కుమారులైనటువంటి సిద్దుబాబు గారు, మోహన్ గారు కూడా ఈ డివిజన్లో మిత్రపక్షాల పాదయాత్రగా చేయడం జరిగింది. దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏంటంటే పూర్తి స్థాయిలో పేదవారు ఉన్నారు. ఆ పేదవారందరూ కూడా పూర్తి స్థాయిలో మరి మీ నాన్నగారిని ఓటేసి గెలిపిస్తాము, పూర్వవైభవం మాకు కావాలని చెప్పేసి ఒకటి చెప్తా ఉన్నారు. ఈ వాలంటరీ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించినటువంటి వైసీపీ ప్రభుత్వం రేపు రాబోయే రోజుల్లో మీకు అర్హులైన వారందరూ కూడా 10,000 రూపాయలు గౌరవవేతనం ఇస్తాము, ఇంకా మరి డిగ్రీ పూర్తి చేసినటువంటి వాళ్ళకు కూడా దశల వారీగా మంచి ఉద్యోగం కల్పిస్తామని చెప్పేసి మా అధ్యక్షులు బాబు గారు చెప్పున్నారు. దాంట్లో భాగంగా పేదవారికి, బలహీన వర్గాలకి, ఎస్సీలకి, మైనార్టీలకి మేలు చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వమే. మేలు చేసే ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది బోండా ఉమామేశ్వరరావు గారు అని చెప్పేసి కూడా ఈ డివిజన్ ప్రజలు చెప్తా ఉన్నారు. 57వ డివిజన్ మొన్నటి వరకు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. మొన్న ఏదో జరిగింది, వాళ్ళు ఏదో కళ్ళకి అంటున్నారు. పక్కన ఉన్నటువంటి నాయకుడు వచ్చి ఇక్కడ మేము గొప్పలు చెప్పి మేము గెలుస్తామని చెప్తా ఉన్నారు. రేపు మే 13వ తారీఖున మీకు చంపపెట్టుగా ఇక్కడ ప్రజలు ఓట్లు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుంది. సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా గారు గెలుస్తూ ఉన్నారు. పార్లమెంట్ సభ్యులు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్ట్ పెట్టిన ఏపీ సీఎం వైఎస్ జగన్. రంజాన్ పండుగ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్. ఇక నేడు ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో భేటీ కానున్న ఏపీ సీఎం వైఎస్ జగన్. ఇబ్రహీంపట్నం గ్రామీణ మండలం తుమ్మలపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడిన 3 బాధితులు. సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా భరోసా కల్పిస్తున్నామన్న పశ్చిమ సబ్ డివిజన్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి.
సింగినగర్ 58వ డివిజన్ పరిధిలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీకి అండగా నిలబడాలని పిలుపు. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.